ఇటీవల భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. రాష్ట్రపతి భవన్లో జరిగిన విందులో రాష్ట్రపతి, ప్రధానితో పాటు దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు, ఇండోనేషియా అధ్యక్షుడు సుబియాంతో కూడా హాజరయ్యారు. భారత ప్రధాని, రాష్ట్రపతితో పాటు మిగిలిన అతిథులంతా డిన్నర్ టేబుల్ వద్ద కూర్చున్నారు. ఆ సమయంలో సుబియాంతో మాట్లాడుతూ ఇరు దేశాల సాంస్కృతిక సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి, ప్రధాని, ఉపరాష్ట్రపతికి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. కొన్ని వారాల క్రితం నాకు జెనెటిక్ సీక్వెన్సింగ్ డిఎన్ఏ టెస్ట్ జరిగింది. నాలో భారతీయ డిఎన్ఏ ఉందని డాక్టర్లు చెప్పారు. నేనెప్పుడు భారతీయ సంగీతాన్ని విన్నా డ్యాన్స్ చేస్తానని అందరికీ తెలుసు. బహుశా దీనికి కారణం అదేనేమో అని ప్రబోవో సుబియాంతో అన్నారు. I think it's also part of our genetics. I would like to report to the President, Prime Minister and Vice President, distinguished friends, a few weeks ago I had my genetic sequencing test and my DNA test, and they tell me that I have Indian DNA. So and everybody knows when I hear Indian music, I start dancing. So, it must be part of my makeup. So, ఇండోనేషియా అధ్యక్షుడి వ్యాఖ్యలకు ఆయన పక్కనే కూర్చున్న ప్రధాని నరేంద్ర మోడీ, ఉపాధ్యక్షుడు జగదీప్ ధన్కర్తో పాటు విందుకు హాజరైన వారంతా హాయిగా నవ్వుకున్నారు. అంతేకాదు, భారత్, ఇండోనేషియా దేశాలకు సుదీర్ఘ చారిత్రక, నాగరిక సంబంధాలు ఉందని సుబియాంతో గుర్తు చేశారు. we have civilizational links. Even now, a very important part of our language comes from Sanskrit. Our names, many names of Indonesia are actually Sanskrit names. And in our daily life, the influence of ancient Indian civilization is very strong. రెండు దేశాల భాషలు సంస్కృతం నుంచే వచ్చాయని, ఇండోనేషియాలోని ప్రజలలో చాలామంది పేర్లు సంస్కృతంలో ఉంటాయని ఆయన అన్నారు. తమ దేశ ప్రజల రోజువారీ జీవితాల్లో పురాతన భారతీయ నాగరికత ప్రభావం బలంగా కనపడుతుంది అన్నారు. మన జన్యువుల్లో ఇదొక భాగం కావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే క్రమంలో ప్రధాని మోడీ నాయకత్వాన్ని ఆయన ప్రశంసించారు.